ఏమిట్రా ఏమిట్రా నువ్వు చెప్పేది నిజమా? మన ఊరు వచ్చి మన వాళ్ళందరినీ కొట్టి ఊరు బయట గుడి చేసుకున్నది వాడా? అవునయ్యా, నా కళ్ళారా చూసానండయ్యా. వాడు మళ్ళీ మన ఊళ్ళోకి ఎందుకు వచ్చినట్టు? చూడండి, ఊళ్ళో వాళ్ళందరికీ నా మాటగా చెప్పండి, వాడికి ఈ ఊళ్ళో తినడానికి తిండి, తాగడానికి నీళ్లే కాదు, పీల్చడానికి గాలి కూడా దొరకకూడదు. నాకు 10 ఇడ్లీ పార్సల్ ఇవ్వండి. మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకేమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు. నన్ను క్షమించండి అయ్యా. 2 కిలోలు బియ్యం ఇవ్వండి. మీకేమైనా సరుకులమ్మారని తెలిస్తే ఆ రాఘవయ్య గారు మరుక్షణమే నా కొట్టు లేపేస్తారయ్యా. మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకేమీ ఇవ్వద్దని కట్టుదిట్టం చేశారు. నన్ను క్షమించండి అయ్యా. మీకేమైనా సరుకులమ్మారని తెలిస్తే ఆ రాఘవయ్య గారు మరుక్షణమే నా కొట్టు లేపేస్తారయ్యా. ఏంటమ్మా, ఏమైందమ్మా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? చెప్పమ్మా. ఇంకోనమ్మా కావాలి. నాన్న, అమ్మ కావాలి. అమ్మ పాడిన పాట కావాలి. ఆపేసామి, పాడు. పాట పాడితే మనసు చల్లబడుతుంది, కానీ కడుపు చల్లబడుతుందా? ఏంటది? అన్నం. ఎవరితోమన్నారు? అడిగితేనే కాని అమ్మైనా పెట్టదంటారు. నేను అమ్మను కాదుగా, అందుకే తెచ్చాను. రామ్మా. అగో, నన్ను ఊరంతా వెలివేశారు తెలుసా? ఈ లోకమంతా వెలివేసినా నేను నీకు తోడుగా ఉంటాను. అంటే? నేనెంతో పొగరుగా ఊళ్ళో తిరిగాను, మగాళ్ళని కూడా చూడకుండా అందరినీ కొట్టాను. కానీ నీ దగ్గర ఓడిపోయాను. నీ చేయి తగలగానే రాయిని మనిషినయ్యాను. నేను ఆడపిల్లనని గుర్తు చేసింది నువ్వు. అందుకే నువ్వంటే నాకు ఏదో తెలియని అభిమానం. రామ్మా. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఊరంతా కలిసి వెలివేశారే రాంబాబు, అతనింటికి వెళ్ళొస్తున్నాను. నీకు బుద్ధుందా? వాడిని వెలివేయమందే నేను. తెలుసు, ఒక మనిషిని చంపొచ్చు, కానీ ఆఖరితో మాత్రం చంపకూడదు. ఊరందరికీ లేని అభిమానం నీకెందుకే?